అందరూ బాగుండాలని కోరుకుందాం. అయితే ఇది మీకు తెలుసా? నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయండి. చాలా సంతోషంగా ఉంది. అది నేను మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఈ వీడియో చూస్తున్నాను. నాకు యూట్యూబ్ నుంచి మొదటి పేమెంటు అందుకోగలిగాను. అది అందుకోగానే ఎంత సంతోషం అనిపించిందంటే, అబ్బా, అసలు నేను చేసినటువంటి వీడియోలకు ఫలితంగా నాకు డబ్బులు వచ్చినాయే అని ఆనందాన్ని పట్టలేకపోయానన్నమాట. అయితే అది అసలు చేయటానికి, ఈ వీడియోల్లోకి, ఈ యూట్యూబ్లోకి రావటానికి అసలు కారణం ఏంటి అనేది నేను మీకు తెలియజేసుకుంటాను. అందరూ చెప్తూ ఉండేవారు. నేను ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నాను. ఇలా సినిమాలకి, సీరియల్స్కి వెళ్ళినప్పుడల్లా అక్కడుండే ఆర్టిస్టులు కొంతమంది అలా వాటిని అంతా తీసుకుంటూ, బామ్మగారు హాయ్ చెప్పండి అనేవాళ్ళు. అలా హాయ్ చెప్పేదాన్ని. ఎందుకమ్మా అంటే, యూట్యూబ్లో పెడతానండి, నేను ఇది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో చేస్తున్నాను, పెడుతున్నాను అని చెప్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అసలు యూట్యూబ్ ఛానల్ ఎలాగుంటుంది ఏంటి అనేది ఒక అమ్మాయిని అడిగాను. అడిగితే, బామ్మగారు ఇది యూట్యూబ్లో మీరు ఇలా కూడా చేసి పెట్టచ్చు, మీకు తెలిసిన విషయాలని చేసుకుంటూ ఇలా వీడియో చేసి పెట్టొచ్చండి, దానికి ఇలా వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అని చెప్పటం మొదలుపెట్టారు. అలా 4-5 దగ్గర విన్న తర్వాత పద్మ అని ఒక ఆవిడ బాగా చేస్తూ ఉంది యూట్యూబ్లో. ఆమె దగ్గరికి వెళ్ళి, పద్మ నాకు కూడా నేర్పించవా, ఇది ఎలా చెయ్యాలి అని చెప్పని అడిగాను. ఆవిడ నాకు కూడా ఆ ఛానల్ తయారు చేసి పెట్టు అని అనగానే ఆవిడ తీగానే, అయ్యో బామ్మగారు మీకు ఆల్రెడీ ఉంది, మీకు ఛానల్ పెట్టే ఉంది అని అంది. ఎప్పుడు పెట్టారో ఎవరు పెట్టారో నాకు అసలు జ్ఞాపకం లేదు ఆ టైంకి. అది ఎప్పుడో ఒక 2 వీడియోలు పెట్టున్నాయంట. అయితే ఏ సీరియల్ చేసేటప్పుడో, సీరియల్ ప్రమోషన్ కోసం ఏమన్నా పెట్టారేమో నాకైతే గుర్తులేదు. అప్పుడు ఇదే కంటిన్యూ చేద్దాము, దీన్ని ఇలా చెయ్యాలి, మీరు ఏదన్నా ఒక మంచిగా చెప్పండి, ఈ ఛానల్కి ఏమని పేరు పెడదాము, ఇవన్నీ కూడా తనే చూసి బామ్మ చెప్పిన మంచి మాటలు అనే కార్యక్రమాన్నిలాగా చేసి దాంట్లో 4 మంచి మాటలు చెప్పిన వీడియో తీసి దానికి పెట్టేయటం జరిగింది. అది ఎలా పెట్టాలి అనేది నాకు తెలియదు కదా. అప్పుడు ఆ పద్మ అనే అమ్మాయి నాకు అన్నీ కూడా చూపించింది. తను కూడా ఆర్టిస్ట్గా చేస్తుందన్నమాట. అందుకని నాకు అన్నీ కూడా దగ్గరుండి దీన్ని ఇలా చెయ్యాలి, దీన్ని ఇలా ప్రమోట్ చేయాలి అని, దీనికి ఇలా వస్తాయి, దీనికి మీకు మానిటైజేషన్ అవ్వాలి అంటే నెల లోపల 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నాకు చెప్పేసింది. ఇక ఆ తర్వాత నేను అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చిన్నగా ఇలా వీడియోలు చేయటం మొదలుపెట్టా. బామ్మ చెప్పిన మంచి మాటలు అని, నేను చదువుకున్నవి, నేను చూసినవి, మరియు నేను టీచర్గా పనిచేసి ఉన్నాను. పిల్లలకు చెప్పిన పాఠ్యాంశాల్లో ఉండేటటువంటి మంచి మాటల్ని, ఇంకా ఎక్కడన్నా పుస్తకాలు చదువుతుంటాం కదా, పేపర్స్ అవి చదువుతుంటాం కదా, అందులో ఉండేటటువంటి కొన్ని మంచి మాటల్ని అవన్నీ కూడా నేను తీసుకొని ఒక కాగితం మీద రాసుకొని, గుర్తు చేసుకొని, మళ్ళీ కాగితం మీద రాసుకొని ఇవన్నీ కూడా నేను వీడియోలుగా చేయటం జరిగింది. ఈ వీడియోలని తిరిగి నేను మళ్ళా అలా ప్రమోట్ చేయటం, వాటిని నేను పంపటం, యూట్యూబ్కు పంపటం, అవన్నీ కూడా మళ్ళా తిరిగి రావడం, వీటికి వ్యూస్ రావటం, ఇదంతా కూడా జరుగుతూ ఉన్న సమయంలో మనకి సబ్స్క్రైబర్స్ కావాలి కదా. అప్పుడు నేను మా స్టూడెంట్స్కి కొంతమందికి ఫోన్ చేసి అడిగాను, ఇలా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారా అని చెప్పని అడగగానే 4-5 పిల్లలు వెంటనే స్పందించి, మా గ్రూపులు ఉన్నాయి, స్టూడెంట్స్ ఉండే గ్రూపులు, ఆ గ్రూపులన్నింటిలోనూ ఫార్వర్డ్ చేశారు. నేను కూడా ఆ గ్రూపుల్లో మళ్ళీ నేను మెసేజ్లు పెట్టాను, నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, సో దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క లైక్స్ అవన్నీ కామెంట్స్ ఇవ్వండి అని చెప్పని అడగగానే అందరూ కూడా భలే అసలు వెంటనే రెస్పాండ్ అయ్యి అందరూ సబ్స్క్రైబ్ చేశారు.
అలా ఒక్క నెల వచ్చేటప్పటికి నాకు 3000 సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. అలా చేయగానే మోనిటైజేషన్ కూడా అయ్యింది. అవగానే ఇక్కడ మలుపు నా మనవడు దీన్నంతా కూడా ఎలా చెయ్యాలి, దీనికి ఏంట్లో పెట్టాలి, ఇవన్నీ ఏంటి అనేదంతా కూడా సరిచేసి నాకు ఒక దారిని చూపించాడు. అక్కడ వరకు బాగానే వెళ్ళింది, మోనిటైజేషన్ అయ్యింది. చూడండి ఎంత త్వరగా అంటే అది ఒక నెల లోపలే మోనిటైజేషన్ కూడా వచ్చేసింది. ఆ మోనిటైజేషన్ అవ్వగానే మళ్ళా నేను అందరికీ చెప్పాను, మీరందరూ ఇంకొంచెం నన్ను ఎంకరేజ్ చెయ్యండి అని. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పాయింట్ వచ్చింది ఇక్కడ. అయితే నేను దాన్ని మరి బ్యాంకు అకౌంట్కి దాన్ని కలపాలి. అది ఇక్కడే ఉన్నటువంటి ఒక కో డైరెక్టర్ గారిని అడిగాను, ఇలా బ్యాంకు కలపాలంటున్నారండి, ఇది ఎలా చెయ్యాలి అని అడగగానే ఆయన, అమ్మ మీరు ఒక బ్యాంకులో ఇక్కడ ఉండేటటువంటి ఒక బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయండి, అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను సరి చేసి పెడతాను అన్నారు. ఇక వెంటనే అది చేసి అది పట్టుకొచ్చి ఆ డైరెక్టర్ గారికి ఇవ్వగానే ఆయన దాన్నంతా కూడా దానికి నా యూట్యూబ్ ఛానల్కి యాడ్ చేసి దాన్నంతా కూడా సరిగ్గా అయ్యేటట్టుగా చేసి నాకేదన్నా డౌట్స్ వస్తే ఆయన్నే అడుగుతాను, బాబు ఎలా చేయాలి ఇది అనగానే ఆయన చెప్తాడు, ఇలాంటివి చేయకండి, ఇవి కాపీ రైట్స్ పడతాయి. అంతకు ముందు పడ్డటువంటి కొన్ని కాపీ రైట్స్ కూడా అంటే నాకు తెలియకుండా కొన్ని పాటల్ని నేను అలా ఉపయోగించుకోవటం జరిగింది. ఇలా ఉపయోగించుకోకూడదు, వీటికి కాపీ రైట్స్ పడతాయి కాబట్టి వీటిని తీసేయాలి అని ఆయనే తీసేశారు. ఇంకా కొన్ని నాకు తెలియక యాడ్స్ చేసినవి అవి పెడితే వీటికి కూడా కాపీ రైట్స్ ఉంటాయి, ఇలాంటివి పెట్టకూడదు అని అవి సినిమాల్లో చేసినవి ఇవన్నీ కూడా మీరు పెట్టకూడదు, మీ ఓన్గా మీరు చేసినటువంటి పెట్టాలి అని సలహా ఇచ్చారు. అలాగే అందులో ఉన్నటువంటి కాపీ రైట్స్ పడేవన్నీ కూడా డిలీట్ చేసేసారు. ఆ తరువాత ఇంకా మంచి సలహా ఏంటంటే, నేను ఎక్కువగా షార్ట్లు చేస్తూ వెళ్తున్నా. ఆ సమయంలో ఆయన షార్ట్లు కాదండి, మన ఫోన్ని అడ్డంగా పెట్టుకుని మీరు దానికి వీడియోలు చేయండి, ఒక 10 నిమిషాలు వచ్చేటట్టుగానో 4 నిమిషాలు పైన 10 నిమిషాల దాకా వచ్చే వీడియోలు చేయండి, వీడియోలకు ఉండేటటువంటి వాల్యూ ఎక్కువ అని చెప్పని నాకు చెప్పటం జరిగింది. అప్పటి నుంచి నేను ఇక పెద్ద వీడియోలు చేయటం మొదలుపెట్టాను. పెద్ద కథలను ఎన్నుకోవటం, అవి రాసుకోవటం, మళ్ళా వాటినన్నిటినీ ఒక కూర్పుగా చేసుకోవటం, దాన్ని నేను మళ్ళా వీడియో రూపంలో చేసి మరి నేను పంపటం జరుగుతూ వచ్చింది, యూట్యూబ్లో జరగటం వచ్చింది. అలా చేయటంతో నాకు మంచి వ్యూస్ రావటం, అలాగే అంటే ఒక్కరోజుతో ఏది రాదు కదా, కొద్ది రోజులకి ఇప్పుడు ఒక 50 వచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత 100, ఆ తర్వాత 200 ఇలా వ్యూస్ పెరుగుతూ నాకు చివరికి వచ్చేటప్పటికి ఈ రోజున అదే నాకు మరి డబ్బులు వచ్చేటట్టుగా చేసింది. దీనికి సహకరించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నేను పెట్టినటువంటి వీడియోలను చూసి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఈ రోజున నాకు 47,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా కొంతమంది నా స్టూడెంట్స్ అయితే, కొంతమంది నేను చెప్పినటువంటి ఈ మంచి మాటలకి రెస్పాండ్ అయ్యి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఇండస్ట్రీలో నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, నాతో పాటు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి రోజు చూస్తూ మరి అట్లాగే లైక్లు ఇస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, మరి వీళ్ళందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞురాలిని. ఇటు స్టూడెంట్స్కి, మెయిన్గా మా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను శుభాశీస్సులు తెలియజేస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాకంటే చిన్నవాళ్ళు కదా, చిన్నపిల్లలైనా మీ అందరికీ ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఇది ఫస్ట్ నేర్పినటువంటి పద్మ, నీకు కూడానమ్మా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు. అలాగే నాకు ఇది నేర్పిన
ఆ డైరెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు. అలాగే నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నటువంటి మీకందరికీ కూడా, నాకు సబ్స్క్రైబర్స్ అందరికీ, మరి మీ అందరికీ కూడా నా మంచి మాటల దీనిలో మీరందరూ భాగస్వాములయ్యి నన్ను ఇంత అభివృద్ధి పదంలో నడిపించినందుకు గాను సర్వదా మీ అందరికీ కృతజ్ఞురాలని, మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మరి నాకు మీరందరూ కూడా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి నా యొక్క మంచి మాటలు, మంచి విషయాలు మరి ఈ వీడియోలకి, ఈ షార్ట్లకి అన్నిటికీ కూడా ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు పెట్టిన ఈ వీడియోకి కూడా లైక్ చేయాలని, కమెంట్ ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ మణిబామ్మ.